ఒక ఆంగ్లేయుడు జగన్నాథుని రథయాత్రను అడ్డుకుని దేవుడిని కేవలం చెక్కముక్క అని పిలిచి రథాన్ని ఆంగ్ల సైనికులతో లాగమని ఆదేశించినప్పుడు ఏమీ జరిగిందో వినండి. భారతదేశంలో ఆంగ్లేయుల పాలన సాగుతున్న సమయంలో వారికి జగన్నాథుని రథయాత్ర అంటే చాలా అసహనంగా ఉండేది. ఒకసారి రథయాత్ర జరుగుతుండగా ఒక ఆంగ్లేయుడు తన మనుషులతో అక్కడికి చేరుకుని పూజారులు మరియు భక్తులు రథాన్ని లాగకూడదని ఆంగ్ల సైనికులే తాళ్లు పట్టుకోవాలని ఆదేశించాడు. ఎందుకంటే ఆ ఆంగ్లేయుడు విగ్రహారాధనను మూఢనమ్మకంగా భావించేవాడు. ఆంగ్లేయులు తాళ్లు పట్టుకున్నారు, కొన్ని గుర్రాలను కూడా ఉపయోగించారు. కాని రథం ఇసుమంతైనా కదల్లేదు. అతను ఇంకా ఎక్కువ మంది సైనికులను పిలిపించాడు. కాని అదే పరిస్థితి. ఆ ఆంగ్లేయుడు కోపంతో మరింత గట్టిగా లాగమని అరుస్తున్నాడు. హఠాత్తుగా గుర్రాలు తాళ్లు వదిలేసి పారిపోయాయి. వాతావరణం మారిపోయింది మరియు పెద్ద గాలివాన మొదలైంది. అప్పుడు పూజారులు ఆ ఆంగ్లేయుడితో రథం బలంతో కాదు, శ్రద్ధతో కదులుతుంది అని చెప్పారు. గత్యంతరం లేక ఆ ఆంగ్లేయుడు హిందువులకు రథాన్ని లాగడానికి అనుమతి ఇచ్చాడు. మంత్రోచ్చారణ మొదలైంది. శంఖం పూరించారు. భక్తులు రథాన్ని లాగడం మొదలుపెట్టారు మరియు రథం చాలా సులభంగా కదలడం ప్రారంభించింది. అది చూసి ఆ ఆంగ్లేయుడికి మతిపోయినంత పనైంది. మరియు ఇది చెక్క కాదు, సాక్షాత్తు దేవుడే అని ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత ఆ ఆంగ్లేయుడు తన ప్రాంతంలోని దేవాలయాల విషయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. కామెంట్స్లో జై జగన్నాథ్ అని రాయండి.